యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కాంతమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఆ రాక్షసి ఫోన్ చేస్తుందంటే ఏదో చెడు వార్తే మోసుకొస్తూ ఉంటుంది. ఏంటో అడుగు. హలో. అయ్యో వీరనారాయణ గారు, అన్యాయం జరిగిపోయిందండి, ఘోరం జరిగిపోయిందండి. లత జీవితం సర్వనాశనం అయిపోయిందండి. ఏం జరిగింది కాంతమ్మ? లతకేమైంది? అయ్యో భగవంతుడా, నా నోటితో ఎలా చెప్పాలండి, నా వల్ల కావట్లేదండి. అయ్యో. ఒసేయ్, ఆ ఎదవేడుపులు ఆపి అక్కడ ఏం జరిగిందో చెప్పి చావే. ఇక్కడ గుండె లాగిపోయేలా ఉన్నాయి. ఎంతో మందికి చావు వస్తుంది కానీ ఈ ముసల్దానికి మాత్రం చావు రావట్లేదు. చెప్తాను శేషమాంబ గారు, చెప్తాను. ఆ రఘురాం గారు, వర్మ కలిసి మన లతని వదిలించుకోవడానికి ప్లాన్ చేశారండి. అందులో భాగంగానే మీకు గుండె నొప్పి రాకపోయినా వచ్చిందని అబద్ధం చెప్పి మీ ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని లతని ఆ ఇంటి నుంచి గెంటేశారండి. ఏంటి, లతని ఇంటి నుంచి గెంటేశారా? ఏంటి కాంతమ్మ నువ్వనేది? మా లతని ఇంటి నుంచి గెంటేశారా? అయ్యో బాబుగారు, ఏమని చెప్పను, ఎలా చెప్పను? మీ మీదున్న పగని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ పగని, ద్వేషాన్ని, కోపాన్ని మన లత మీద చూపించారండి. ఏ పాపం తెలియని అమాయకురాలికి అపవాదులు అంటగట్టి ఇంటి నుంచి గెంటేశారండి, గెంటేశారు. ఏయ్ ముదనష్టపదానా, నీ ఏడు పాపవే. అసలు లత ఏం తప్పు చేసిందనే దాన్ని ఇంటి నుంచి గెంటేయడానికి? అమ్మా శేషమాంబ గారు, మన లత గురించి మనకి తెలీదా చెప్పండి? కాకపోతే ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి మన లత మీద కక్ష కట్టారండి. అందుకే వాళ్ళ అనుమతి లేకుండా మీ ఇంట్లో అడుగు పెట్టిందన్న నెపంతో ఆ గుంటనక్క ఆ శేషమాంబింటికెళ్తావా, ఆ పోటుగాడు వీరనారాయణ కొంపకి పోతావా అని నోటికొచ్చినట్టు తిట్టారండి, తిట్టారు. నన్ను గుంటనక్కన్నాడా? నువ్వు గుంటనక్కేంటే అడ్డగాడిదవి, నిలువుగాడిదవి. అవునమ్మగారు, అక్కడితో ఆగారా? అదసలు ఆడదే కాదు, అడ్డగాడిదా అన్నారమ్మా. దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, జీవు లేదు, నెత్తురు లేదు అని ఇంకా ఏదేదో తిట్టారు. ఆపవే. ఇవన్నీ వాళ్ళన్నారా లేక వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వంటున్నావా? అయ్యయ్యో అమ్మగారు, అయ్యయ్యో. కాంతమ్మ, లతని మా ఇంటికి రమ్మని మేము అడగలేదు. మా ఇంట్లో ఎవరికి గుండె నొప్పి కూడా రాలేదు. అలా అని అబద్ధాలు చెప్పింది ఆ తండ్రి కొడుకులే. చేసిందంత వాళ్ళు చేసి శిక్ష నా అన్న కూతురికి వేస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. అమ్మా, వెళ్ళా రఘురాం గారి సంగతి ఏంటో తేలుద్దాం పదా. అది కాదురా వీరనారాయణ, నేను చెప్పేది వినరా. అమ్మా, అక్కడ అన్యాయం జరిగింది నా అన్న కూతురికి. చూస్తూ కూర్చోడానికి నేనేం చేతగాని వాణ్ణి కాదు. లతకి చిన్నానని వాళ్ళ అంతు చూసి తీరుతాను. నువ్వు రామ్మా. అది కాదురా వీరనారాయణ. అయ్యో వీరనారాయణ గారు, అయ్యో ఆ రఘురాం గారిని బండబూతులు తిట్టకండి, చేతికొచ్చినట్టు కొట్టకండి, కేసు పెడతానని అస్సలు బెదిరించకండి. అమ్మా, ఏం యాక్టింగు, ఏం యాక్టింగు! ఆ వీరనారాయణ గారిని రెచ్చగొట్టేసి ఆ రఘురాం ఇంటికి పంపించేసి వాడి మీద కేసు పెడతా అని వీరనారాయణ నోటితోనే అనిపించేసి
ఆ తర్వాత కేసు పెడతారన్నమాట. మరి ఇదంతా నువ్విచ్చిన ప్లానే కదరా? ఆ ముక్క మీ నోటితో అనిపించాలని అలా అన్నానమ్మా. ఆ? ఆ, జరిగిందంతా చూస్తుంటే వర్మలో ఖచ్చితంగా మార్పు వస్తుందేమో అనిపిస్తుంది చిట్టమ్మా. అవునుదిరా, వాళ్ళని అవమానించారన్న కోపంతో లతని దూరం పెడుతున్నారు కానీ నిజానికి లత అంటే వర్మకి సత్యంత ప్రేమ ఉంది. అవును చిట్టి, లతని కలిసినప్పుడల్లా అతని కళ్ళల్లో లత మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అవునదినా, నేను కూడా గమనించాను. లత దూరమైన తర్వాత తనలో కోపం కంటే జాలి ఎక్కువ కనబడుతుంది. ఆ ప్రేమో ఆ జాలో తొందరలోనే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అప్పన్నా తనమన్నా అందరికి దండాలన్నా దండాలన్నా అప్పన్నా తనమ అప్పన్నా తనమన్నా. ఒరే అనియా ఆగు. రే అనియా, నువ్వు మళ్ళీ తాగొచ్చావా? అవునే, బయట మండిపోతున్నాయి కదా ఇటు, అందుకే చల్లగా ఉండాలండి ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చానే. ఆ మజ్జిగలో ఎలకల మందు కలుపుకొని తాగాల్సింది. ఎందుకే బాడీ ఇంకా కూల్ అయిపోద్ది. అవును, ఆ మందు తాగితే ఐస్ బాక్స్ లో పెడతారు కదా, అప్పుడు ఇంతకన్నా బాగా కూలింగ్ అయిపోద్ది. అంటే నన్ను నన్ను చచ్చిపోబట్టేవే, చచ్చిపోవటమా? మరి లేకపోతే ఏట్రా? ఇప్పుడు మనమున్న పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్న ఏదో పనేటి? 4 డబ్బులు జేబులో పడ్డాయంటే చాలు, కర్సెట్టేదాకా నువ్వు నిద్రపోవు. వదినా, ముందు లోని కట్టుకెళ్ళి అన్నం పెట్టావు. తిని తొంగుంటాడు, లేదంటే ఇల్లంతా రభస రభస చేస్తాడు. ఏంటో తాగాడంటే కోతిలా మారిపోతాడు. ఇదిగో భాస్కరు, ముందు నువ్వురా, నీకు అన్నం పెడతాను. ఏం కూర చేసావేటి? పచ్చగడ్డి పులుసు, ఎండుగడ్డ ఎప్పుడు, తౌడు చారు. బాబాయ్, అన్ని కూరలంటే మనకు మహా ఎక్కువ. ఇదిగో మసాలా బాగానే వేసావుగా. అయ్యో కర్మ కర్మ కర్మ, కావలసినంత వేసాలే. వద్దురా. కర్మ, వీడు మారతాడనుకోవడం కలే. ఈడి చేతికి డబ్బులు దొరకకుండా చూసుకోవాలి, లేదంటే మొత్తం నాశనం చేస్తాడు. ఒరే వీరనారాయణ, నేను చెప్పేది వినరా. వాడెవడో ఏదో అన్నాడని నువ్వు నమ్మి అనవసరంగా ఆవేశపడకరా. అమ్మా, వాడెవడో ఏదో చెప్పాడని రాలేదమ్మా. వాడు చెప్పింది నిజమా కాదా అని తేల్చుకోవడానికే వచ్చాను. అచ్చి బాబాయ్, నాన్న బాబాయ్ ఇంత ఆవేశంగా అవుతున్నారేటి? కొంప తీసి లతని ఇంటి నుంచి పంపించేసిన విషయం తెలిసిపోయిందేటి? అచ్చో, అర్జెంట్గా వెళ్ళి లతని బాబాయ్ కంట పడకుండా ఆపాలి. నువ్వు రామ్మా. ఒరే వీరనారాయణ, నా మాట వినరా. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని దూరం చేశావు, ఇప్పుడు కట్టుకున్న భర్తని దూరం చేశావు.
ఎందుకు స్వామి నన్ను ప్రాణాలతో ఉంచావు? ఒరే వీరనారాయణ, నా మాట వినరా. ఒరే ఒరే, మా అమ్మ నాన్నలతో పాటు నన్ను కూడా తీసుకుపోయింటే ఈ బాధలు నాకుండేవి కాదు కదా స్వామి. చెల్లి చెల్లి చెల్లి, ఏంటక్క? వీరు నన్ను బాబాయ్ అవుతున్నారమ్మా. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నావక్క? అవునమ్మా, మీ ఆయన నిన్ను ఇంటి నుంచి పంపించేశాడన్న విషయం బాబాయ్కి తెలీదు. ఇంకా నువ్వు ఏ ఇంట్లోనే ఉన్నావంటే ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని బాబాయ్కి అర్థమైపోతుంది. అదే జరిగితే వెళ్ళి మావయ్య వర్మతో గొడవ పెట్టుకుంటాడు. అదే జరిగితే నువ్వు ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతావు. అవునక్క, అది నిజమే. పండు ఆ, తిను. ఆ, సర్లేవే. ఆ, బా 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 బా. అమ్మా, నువ్వు కాస్త ఆగమ్మా. బాబాయ్ వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్తే వాళ్ళు చూస్తా ఊరుకుంటారనుకుంటున్నావా? లత నేను బాబాయ్ నిసుగొల్పి వాళ్ళ మీదికి గొడవకి పంపించామని అనుకుంటారు కదా. లత మీద ఇంకా కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటారమ్మా. అదే జరిగిందనుకో, లత వర్మకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. చెల్లి, ముందు నువ్వు రా. చెల్లి త్వరగా వెళ్ళు. చూసావా అక్క, చెయ్యని తప్పుకి దొంగల్లా ఎలా దాక్కుంటున్నామో. తప్పదు చెల్లి, ఏది జరిగినా మన మంచికే అమ్మా. పాత పగలతో ఇప్పటికే దూరమైన రెండు కుటుంబాలు ఇప్పటికైనా తిరిగి ఒకటి కావాలంటే నిజాన్ని దాయక తప్పదు. దొంగల ఎడైనా దాక్కోవడం తప్పదు. బాబాయ్ వెళ్ళేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళు చెల్లి, వెళ్ళు. అమ్మా లత, అమ్మా లత. వంకాయ కూరి. అమ్మా లత, అమ్మా లత. బాబాయ్ రా, బాబాయ్ రా, కూర్చోండి. చిట్టమ్మా, నువ్వు తెలివైన దానివని తెలుసు గాని దుర్మార్గుల దౌర్జన్యాన్ని, అమాయకుల కన్నీటిని దాచిపెట్టేంత తెలివైన దానివని అనుకోలేదమ్మా. బాబాయ్, దేని గురించి మాట్లాడుతున్నావో? నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకే బాగా తెలుసు. నువ్వు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకమ్మా? నిజం చెప్పు, లత ఎక్కడుంది? బా 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 బా. కోకిలమ్మ, కాస్త మాట్లాడకుండా ఉంటావా? అమ్మా చిట్టి, ఎవరో పనికి మాలిన వెధవా వీరనారాయణకి ఫోన్ చేసి లత అత్తగారింట్లో లేదు, ఆ వర్మగాడి గెంటేస్తే చిట్టమ్మ ఇంట్లో ఉందని చెప్పాడమ్మా. వాడి మాటలు నమ్మేసి వీడు వీరావేశంతో బయలుదేరొచ్చాడు. నువ్వైనా చెప్పమ్మా, లత ఇప్పుడు వాళ్ళ అత్తగారింట్లోనే ఉంది కదూ? అవునవును, అవును. లత ఎక్కడ ఎందుకుంటుంది? లత గారింట్లోనే ఉంటుంది. అవును సార్, ఇంతకు ముందే చిట్టమ్మ కాల్ చేసి కూడా మాట్లాడింది. చిట్టమ్మ ఏం గొడవైందని చెప్పింది? బెండకాయ పులుసు అని చెప్పింది బావా. ఓహో, మా లత బెండకాయ పులుసు వండిందన్నమాట. అవును బాబాయ్, లత తన చేత్తో పులుసెట్టిందంటే అద్దరిపోయిందంటే నమ్మండి. నిజమేనమ్మా, నువ్వు చెప్తుంటే అర్జెంటుగా లతని కలిసి ఆ బెండకాయ పులుసుతో కడుపు నిండా భోజనం చేయాలనిపిస్తోంది. అదేంట్రా అక్కడికెళ్ళి మాట్లాడతావేంటి? ఇక్కడే ఉండి మాట్లాడొచ్చు కదా. లేదమ్మా, మన లత ఎక్కడో బెండకాయ పులుసు వండితే ఆ వాసన ఇక్కడి దాకా వస్తుంది.
ఎక్కడొస్తుందా అని వెతుకుతున్నాను. బాబాయ్ నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావు బాబాయ్. అవునమ్మా, నిన్ను చూసే నేర్చుకున్నాను. మా ఇంట్లో కూడా బెండకాయ పులుసు వండాను బాబాయ్, అందుకే నీకు వాసన వస్తుంది. రా బాబాయ్, నీకు భోజనం వండుతాను కదా, రా. ఈ గదిలో నుంచి వాసన వస్తుందేంటమ్మా? అజు బాబాయ్, బాబాయ్, బాబాయ్. చిట్టమ్మా, లత లోపలుందా? అవునమ్మా. అయ్యో, బాబాయ్ ఎత్తున్నాడని లతని ఈ గదిలో నెట్టాను. పద చూద్దాం. ఒరే వీరనారాయణ, చిట్టమ్మ అక్కడ భోజనం వడ్డిస్తానంటే ఈ గదిలోకి వచ్చావేంట్రా? నీ అనుమానం ఇంకా తీరలేదా? వెళ్దాం పద, పదరా. అమ్మా, హా? చిట్టెమ్మ వండిన బెండకాయ కూర తినాలని అంతాసగా ఉందా? అవునరా, ఎప్పుడో గంట క్రితం తిన్నాను. మళ్ళీ తినాలని ప్రాణం లాగేస్తుంది. పద తిందాం. అలాగే వస్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు. చిట్టెమ్మ వండిన బెండకాయ కూరని మన లత వడ్డిస్తుంది. అందరం కలిసే భోంచేద్దాం. బాబాయ్, లత వడ్డించడం ఏంటి? అసలు లత భగవంతుడా, లత ఎవరికంటే పడకూడదని కోరుకున్నాను, వాళ్ళకంటే పడేలా చేసావు కదా స్వామి. అమ్మ లత, తప్పు చేసిన వాడిని దాక్కోవాలమ్మా. తప్పుడు వెధవల్ని కాపాడడానికి దాక్కోకూడదు. బయటికి రా. రామ్మా. అయ్యో, ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగిందే. బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. నువ్వేం తప్పు చేసావని నేను క్షమించాలమ్మా? తప్పు చేసింది ఆ వర్మగాడు, ఆ రఘురామ్ గాడు. వాళ్ళనెప్పటికీ నేను క్షమించాను. రామ్మా. బాబాయ్, వీరనారాయణ, నా మాటలు బాబాయ్. వీరనారాయణ గారు, నేను చెప్పేది వినండి సార్. ఒరే వీరనారాయణ, నా మాట వినరా? దయచేసి అందరూ ఆగండి. నువ్వు రామ్మా. బాబాయ్, వీరనారాయణ, బాబాయ్, అమ్మ లత, వీరనారాయణ, బాబాయ్ ఆగు బాబాయ్, 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 నువ్వు రామ్మా. బాబాయ్, బాబాయ్, వీరనారాయణ, బాబాయ్, బాబాయ్, నా చెప్ప విను బాబాయ్, నా మాటని బాబాయ్, నీకు తానే పడతాను. నిమిషం బాబాయ్. ఎందుకు ఆగాలమ్మా? ఎందుకు ఆగాలి? ఆ చేతకాని చవట దద్దమ్మలు
లతని ఇంటి నుంచి గెంటేయడానికి ప్లాన్ చేసి మా అమ్మని అడ్డం పెట్టుకున్నారు. ప్రాణాలతో ఉన్న మనిషిని గుండెపోటు వచ్చిందని అబద్ధం చెప్పి మరి లతని గడప దాటేటట్టు చేశారు. అలాంటి వాళ్ళని క్షమించాలా? క్షమించి వదిలేయాలా? నిలువున నరికి పాతరయ్యాలి. బాబాయ్, నువ్వు కలగ చేసుకోవడం వల్ల గొడవలు మరింత పెద్దవవుతాయి తప్ప సమస్యలు పరిష్కారం కావు బాబాయ్. నేను కూడా పరిష్కారం కోరుకోవట్లేదమ్మా. వాళ్ళు చేసిన తప్పుడు పనిని నిలదీయాలనే వచ్చాను. పద, వాళ్ళ లెక్కేంటో సెటిల్ చేద్దాం.